రాహుల్ గాంధీ అంట కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా నడిచిండట. 150 రోజులు నడిచిండట. 4000 కిలోమీటర్లు మంచు కొండలు మండు టెండలలో నడిచిండట. కార్లలో తిరిగిండు, 4 అడుగులు వేసిండు. 150 రోజులు పాదయాత్ర చేసిన ఆడు సారు ఎడ వేసిండు, కార్లలో తిరిగిండు. కరెక్టా కదా నేను చెప్పింది? నడిచిండు ఆయన చెప్పు. కార్లలో తిరిగిన దానికి పాదయాత్ర అంటారు ఏందన్నా? మంచు మంచు కొండలలా మండు టెండలనంట. బిల్లీకే కాపు చిచ్చిడే కాదురా బానుగా. మండే టెండ ఏడుంటుందో రమ్మని హైదరాబాద్కి చూపిస్తాం. ఇల్లు కోల్పోయిన హైడ్రాల ఇల్లు కోల్పోయిన ప్రజల ఇంటి ముంగట ఒకసారి కూర్చొని జొన్నరొట్టె తినమను. ఆ రోజు ఎండ ఎట్లుంటుందో చూపిస్తాం. కాశ్మీరీ హిందూ పండితులు ఘోరాతి ఘోరంగా జనసైడ్ అయిపోయినరు చూడు. వాళ్ళ వాకిట్ల ముంగట కావానో ఏమో అంటారు అక్కడ. కాశ్మీరీ ఛాయ్ని కావానేమో అంటారు. వాళ్ళ ఇంట్లో కావా తాగేటప్పుడు నీకు తెలుస్తుంది మంచు కొండల చలి. 150 కిలోమీటర్లు చేసి భారత్ జోడో యాత్ర అని అన్నారు చూడు రేవంత్ అన్న. భారత్ని కాంగ్రెస్ ఈయన చరిత్ర ఎంత తోడో చేసిందో మీకు పరిచయం అవుతుంది. మీరు మధ్యలో వచ్చారు కదా, మీకు చరిత్ర మధ్యలోనే తెలుస్తారే. 150 రోజుల 4000 కిలోమీటర్ల 4000 మంది దుర్మరణం పొందిన కథలు కనబడతాయి మీకు. వేల సంఖ్య, 4 లక్షల మంది కథలు కనబడతాయి, వేల మంది కాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోరు.